బాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బర్త్డే బ్యాండ్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పటి నుండి ప్రమోషన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫ్రీ అయితే కాదు అండ్ ఎక్కువ అమౌంట్ కూడా కాదు, జస్ట్ నార్మల్గా ఉంటాయి. అండ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. కింద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ అయితే చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఎందుకంటే అక్కడైతే మీరు స్క్రీన్ షాట్ కానీ ఏదైనా నాకు పంపించగలరు. లేదా నేనైనా మీకు చెప్పడానికి స్క్రీన్ షాట్ పెట్టేసి పంపించగలను. అండ్ కామెంట్ చేయడం వల్ల అర్థమవుతుంది, బట్ కొన్ని అర్థం కానప్పుడు అలా ఇన్స్టాగ్రామ్లో అయితే పంపించండి. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం. అండ్ ఎందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ మీరైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మంచిగా నేనే క్రియేట్ చేశాను, బాగుంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే జూమ్ చేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ మీరైతే బ్యాక్గ్రౌండ్లో మీరు ఆల్రెడీ యాడ్ చేశారు కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలా పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీది కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బర్త్డే వాళ్ళదైతే మీరైతే ఇలా అయితే పెట్టుకోండి అనమాట. ఇలా అయితే పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీని కొంచెం మీరు ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్లో ఇక్కడ ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. ఆ పిఎన్జీని కూడా మీరైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆల్ ఈ పిఎన్జీని యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసి ఇలా అయితే పెట్టేసి ఇక్కడ 3 అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇలా అయితే ఇక్కడ ఈ 2 పిఎన్జీస్ అయితే ఈ డ్రెస్ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోండి. ఇవి ఎలా క్రియేట్ చేయాలని నేను చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ ఇలా అయితే పెట్టేసేయండి. ఏం లేదు, ఇవి మనం అయితే పిక్సెల్ ల్యాబ్లో అయితే మనం అయితే ఇవి అయితే క్రియేట్ చేసాం అనమాట. ఇది ఎలా చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను, మీరైతే చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీటిని 3 అని చేసేయండి. ఓకే ఓకే, ఇలా 3 అని చేసేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అయితే మీరైతే పిక్స్ అయితే మీరైతే యాడ్ చేయాలన్నమాట. ఒకటి నేను ఎగ్జాంపుల్కి యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆల్ మీరైతే మీ ఫ్రెండ్స్ది ఎవరిదైనా కానీ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ బర్త్డే ఫ్రెండ్స్ ఉంటారు కదా, బర్త్డే బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో షేప్ అని ఉంటుంది, షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ అని ఉంటుంది, ఇక్కడ రౌండ్ కలర్ ఉంది కదా, రౌండ్ షేప్ తీసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ వచ్చేసి
ఒక 35 అలా పెట్టేసాను. అవసరం లేదు, అది మీ ఇష్టం. నేనైతే బోర్డర్ ఏం పెట్టట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఇలా అయితే ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక 6 ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇలా అయితే మీరైతే పెట్టుకోవచ్చు. నేనైతే ఒకసారి యాడ్ చేసి చూపిస్తా చూడండి. చూసారు కదా, ఇలా అయితే నీట్గా మీరైతే మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే పెట్టుకొని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేమ్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇలా అయితే నేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సారీ, ఇక్కడ ఈ ఫోటో నేను పెట్టేటప్పుడు మర్చిపోయాను రికార్డ్ ఆన్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఏం లేదు, ఇక్కడ ఫోటోని అయితే మీరైతే పిఎన్జీగా అయితే కట్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఫొటోస్ అనేది సింపుల్గా నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఈ ఫోటో ఉంది కదా, ఇలా అయితే నీట్గా కట్ చేసి పెట్టుకొని దీన్ని క్రాప్ చేసి ఓకే ఇలా క్రాప్ చేసి పెట్టుకొని ఈ పిఎన్జీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ రెండు తగ్గించి ఇలా అయితే ఎరేజ్ చేయటం నీట్గా, ఏం లేదా అంతే. మీరైతే ఎరేజ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే నీట్గా పెట్టేసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బర్త్డే విష్ అయితే చెప్పాలన్నమాట. హ్యాపీ బర్త్డే అని కూడా నేను టెక్స్ట్ ఇస్తాను. నేమ్ వచ్చేసి మీరు ఎడిట్ చేసుకోండి. ఇలా అయితే పెట్టేసాను. ఓకే, అండ్ ఇక్కడ కొటేషన్ ఏమైనా మీకు నచ్చినట్టు మీరైతే పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ మామూలుగా ఎగ్జాంపుల్కి ఇలా చూపిస్తున్నాను. ఓకే, ఇలా అయితే మీరైతే ఇక్కడ పెట్టేసుకోండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా అయితే ఎడిట్ చేసుకున్నారు కదా, నేను ఫైనల్ అవుట్పుట్ చూపిస్తా చూడండి ఒక్క నిమిషం. ఓకే, ఇలా అయితే నీట్గా నేనైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది నేను, ఎందుకంటే వీడియో చాలా లాగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసేయండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ టూల్స్ ఉంటాయి కదా, టూల్స్లో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి కాంట్రాస్ట్, ఓకే, సాచురేషన్, ఇవన్నీ మీకు నచ్చినట్టయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ బ్యానర్ అనేది గూగుల్ ఫొటోస్ అయినా నార్మల్ ఆల్బమ్స్ లాగైనా మీకైతే ఫొటోస్లో వస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.